హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్. విజయ డైరీ ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఒక భాగంగా నిలిచిన విజయ డైరీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో మైలురాళ్ళు, వాటితో పాటు ఆరోపణలు, వీటన్నింటినీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాల ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు ఎంతో మందికి ఇది ఒక నమ్మకమైన బ్రాండ్గా ఎలా ఎదిగిందో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. విజయ డైరీ కేవలం ఒక పాల ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రక ప్రస్థానం. 1972లో సహకార స్ఫూర్తితో ఇది ప్రారంభమైంది. రైతులు స్వయంగా భాగస్వాములుగా ఉంటూ తమ ఉత్పత్తులకు సరైన ధర పొందాలనే లక్ష్యంతో ఈ సంస్థ పురుడు పోసుకుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఎంతో ప్రోత్సాహం అందించింది. చిన్న చిన్న గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలను ప్రాసెసింగ్ యూనిట్కు తరలించే వ్యవస్థను రూపొందించారు. కాలం మారింది, సాంకేతికత అభివృద్ధి కూడా చెందింది. విజయ డైరీ కూడా అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భారీ ప్రాసెసింగ్ ప్లాంట్లు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టన్నుల కొద్దీ పాలను శుద్ధి చేసి ప్యాక్ చేసి నిత్యం లక్షలాది మంది వినియోగదారులకు చేరవేస్తున్నారు. ఇందులో ఎన్నో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. ప్రతి దశలోనూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇక విజయ డైరీ కేవలం పాలకు మాత్రమే పరిమితం కాలేదు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎన్నో రకాల ఉత్పత్తులను అందిస్తోంది. గేదె పాలు, ఆవు పాలు, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ఇలా వివిధ రకాల పాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులతో పాటు చీజ్, లస్సీ, మజ్జిగ వంటి ఇతర ఆహార పదార్థాలను కూడా అందిస్తోంది. అయితే విజయ డైరీ వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంది. వేలాది మంది పాల ఉత్పత్తిదారులు తమ పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్వచ్ఛమైన పాలను అందిస్తున్నారు. వారికి విజయ డైరీ ఒక జీవనాధారం. సరైన సమయంలో డబ్బులు అందుతుండడంతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలాగే విజయ డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ వృత్తిని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి నుంచి ప్యాకింగ్ వరకు, రవాణా నుంచి మార్కెట్ వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, విజయ డైరీ సమాజానికి కూడా తన వంతుగా సహాయం చేస్తోంది. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, పశువుల ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం వంటి కార్యక్రమాలను విజయ డైరీ చేపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా తమ వంతు కృషి చేస్తుంది. తెలుగు ప్రజలకు విజయ డైరీ అంటే ఒక నమ్మకం. తరతరాలుగా ఈ బ్రాండును ఆదరిస్తూ వస్తున్నారు. ఉదయం టీ లేదా కాఫీలో వేసే పాల నుంచి పిల్లలకు ఇచ్చే పెరుగు వరకు ప్రతి ఒక్కరూ విజయ డైరీ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారు. నాణ్యత మరియు స్వచ్ఛతకు మారుపేరుగా ఇది నిలిచింది. అందుకేనేమో మార్కెట్లో ఎన్నో పోటీదారులు ఉన్నప్పటికీ విజయ డైరీ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. భవిష్యత్తులోనూ విజయ డైరీ మరింత అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఇతర రాష్ట్రాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. సాంకేతికతను మరింతగా ఉపయోగించుకుంటూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తోంది. విజయ డైరీ కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. సహకార ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతోంది. ఒకప్పుడు ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ఈ సంస్థపై ఇటీవల కాలంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడుతుందా? పాల సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయా? ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని నెలలుగా విజయ డైరీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పాల నాణ్యత విషయంలో చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. కల్తీ పాలు అమ్ముతున్నారని, తక్కువ నాణ్యత గల పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తిదారులకు సరైన సమయంలో డబ్బులు చెల్లించలేదనేది వారిని ఇబ్బంది పెడుతున్నారని కూడా కొందరు రైతులు వాపోతున్నారు. ఈ ఆరోపణల వల్ల విజయ డైరీ యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది.